వంట చేసి వెళ్ళేవాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హేతుమైన స్థితిలో, మరి పనికిరాని స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, వీళ్ళకి కష్టాలు కన్నీరు తెలీదు, దేవుడి గురించి మారండి మారండి అని చెప్తారు, కష్టపడితే తెలిసిందని. హల్లెలూయా. దేవుడు చాలా మార్లు నన్ను సేవలకు పిలిచినా నేను దేవుడికి ఏమాత్రం తలదించలేదండి, నాకున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే దేవుడు వాక్యం చదివిస్తుంది, తల్లి గర్భంలో రూపించక మునిపే ఈ రూపాన్ని పొందినవాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి హాస్టల్కి వెళ్ళకపోతే మా పిల్లలు ఎదురు చూపులు చూసి చూసి ఏడ్చేది దినాలున్నాయండి. చాలా మార్లు మా పెద్దమ్మాయి అయితే బాగా ఏడ్చేది. తన జీవితంలో మా పరిస్థితి ఇదా అని హాస్టల్లో ఉన్నప్పుడే చాలా పాటలు రాసింది. దగ్గరగా 40 పాటల దాకా రాసింది. ఆమె పాటలు పాడాలి అని మీరందరూ ప్రార్థన చేయండి. నాకైతే చాలా ఆశగా ఉంది. దేవుని స్తోత్రం. ఒక పాట జీవితానికి సంబంధించింది, మా కోసం అని రాసిందంట ఏడుస్తూ. నా జీవితాన ఏమీ లేదయ్యా, మా జీవితాంతం నీవే యేసయ్యా, మా జీవితాన ఏమీ లేదయ్యా, నా జీవితాంతం నీవే యేసయ్యా, ఉపయోగపడని పాత్రనయ్యా, ఉపయోగపడని పాత్రనయ్యా, ఎవరు ప్రేమించని పాపినయ్యా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నా జీవితాన్ని మార్చిన యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన యేసయ్యా, నా జీవితాన ఏమీ లేదయ్యా, నా జీవితాన ఏమీ లేదయ్యా, నా జీవితాంతం నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట అవ హాస్టల్లో ఉన్నప్పుడు ఏడుస్తూ రాశానంట. అమ్మ నేను పాట రాశాను అన్నప్పుడు ఆ ఫోన్లో ఆ పాట పాడుతుంటే నేను ఇక్కడ కూర్చొని చాలా ఏడ్చానండి. ఎందుకంటే ఇది మా జీవితానికి సంబంధించింది. హల్లెలూయా. ఆ 40 పాటలు ఎలా రాసిందో అసలు నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఒకప్పుడు మా పిల్లలు బయటకు వచ్చి లోపలికి వెళ్ళి అనేవాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు గాలిగా తిరిగే బిడ్డలు, ఇది సమాజంలో గాలిగా ఉంటారని వాళ్ళు. దేవుని స్తోత్రం. కానీ నా దేవుడు పనికొచ్చే పాత్రలుగా చేసేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో వెనకబడిపోతున్నావా? నీ బ్రతుకు మారటం లేదా? నీ క్రియ మారటం లేదా? నువ్వు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళటం లేదా? నీ ఆలోచనలో కృంగిపోతున్నావా? నా దేవుని సన్నిధానానికి వచ్చి చూడు, నీ కార్యములన్నీ సఫలపరచబడుదురుగా. హల్లెలూయా. నేను ఏ డాక్టర్ దగ్గరికి, ఏ వైద్యుడికి, ఏ తంత్రముకి వెళ్ళలో నా యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీరు కార్చము నా కుటుంబాన్ని మార్చిన నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆయన కృప నీతో ఉందమ్మా. కానీ నువ్వు గమనించట్లా. చదువునన్న త్వరగా
నీకు తోడయ్యిందును. దేవుని స్తోత్రం. మరి ఎందుకు చాలా మంది చదవచ్చు, పాటలు పాడమంటే నా భయం అంటే దేవుడు నీకు తోడుగా లేడా? ప్రార్థన చేయమంటే నాకు భయం అంటే దేవుడు నీకు తోడుగా లేడా? ఆరాధన చేయమంటే నాకు భయం దేవుడు నీకు తోడుగా లేడా? నా స్వరం రాట్లా, మాటలు రాట్లా అంటే నువ్వు భయపడుతున్నావా? దేవుడు నీకు ఇక్కడ ఎర్బీతో వింటున్నాడు, బాలుడిని అని నువ్వు అనవద్దు, నీ నోరుని బహుగా నేను ముట్టగలవాడిని, నిలబడిన నీ మీద మాట్లాడించగలవాడిని, నేను పంపి వారి వద్దకు వెళ్ళు, అక్కడ నీకు నేను తోడయ్యిందును. దేవుని స్తోత్రం. మరి నీవెందుకు భయపడుతున్నావు? దేవుని యొక్క మోషేను పిలిచాను, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు దేవునిగా చేశావు. మోషేను పిలిచావు, నీ శక్తితో నింపావు, ఫరో రాజుకే నీవు దేవునిగా చేశావు. అటులనే నీ దాసని కూడా నీ శక్తితో నింపుమయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా. శక్తి చేతనైనను బలము చేతనైనను నా వలన కాదయ్యా యేసయ్యా, నా వలన కాదయ్యా యేసయ్యా. దేవుని స్తోత్రం. నీవెందుకు భయపడుతున్నావు? మోషే ఫరో ఎదుటికి వెళ్ళాడు. ఐగుప్తి బలైపోతుంది, ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉండి అక్కడ వారు అక్కడే చనిపోతున్నారు అని విడిపించడానికి ఒక్కరు కూడా లేరు. కానీ ఎన్నికి పనికిరాని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రికి రాత్రే ఫరో హృదయాన్ని తారుమారు చేసి గడగడ వణికించి రాత్రికి రాత్రే ఇశ్రాయేలు ప్రజలకు విడుదలిచ్చే రీతిగా చేశాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఆమేన్ అనే వారికి నీ జీవితం మారిపోవని గాక, నీ క్రియ మారిపోవని గాక, నీకున్న సమస్యలు తొలగిపోవని గాక, ఆమేన్ అనే వారికి అద్భుతాలు జరిగించబడని గాక. రాత్రికి రాత్రే తారుమారు చేసేది. నీ క్రియని తారుమారు చేయడా, నీ బ్రతుకుని తారుమారు చేయడా. రాత్రికి రాత్రి నా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క రోజులోనే మా కుటుంబాన్ని మార్చిన దేవుడు అండి. ఒక్క రోజులో నా జీవితాన్ని మార్చాడు. దేవుడు నాతో మాట్లాడుచూ ఉండేవాడు, నువ్వు నా సేవ చేయి. లేదు ప్రభు, నేను సేవ చేయటానికి నాకు అర్హత లేదు, చదివించలేని దాన్ని నిలబడు మాట్లాడగలవాడు నేను. లేదు ప్రభు, నా యజమాని మారాలి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, నువ్వు నా పని చేయి. నీ పని నేను చేయలేను ప్రభు, నువ్వు నా పని చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రాత్రులు 3 పగలు కన్ను తెరవకుండా పడవేసే రీతిలో చేశాడు దేవుడు. హల్లెలూయా. 5 నెలలు ఒంటరిగా సేవ చేసేది. మరలా ప్రార్థన చేస్తాను, ప్రభువా నా యజమాను మోకరించితే ఈ పని నేను చేయగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే ఇస్తాడు.